ఇస్తాయి. అదేవిధంగా ఈశ్వరుని మాయాప్రభావంలో ప్రాణికోటి జీవితాలు కాలవశాలే కదా. సర్వజీవ సమూహ జన్మమరణాలు దేశకాల నిర్ణీతాల వలె ఈశ్వరుని నిర్ణయాలని తెలియదా నీకు? ప్రాణులను ఆయన సృష్టిస్తాడు, ఆయనే సంహారం చేస్తాడు. ఇది ఆయన యొక్క లీల, ఇది ఆయన యొక్క క్రీడ. ఆయన స్వతంత్రుడు, వినాశనం లేనివాడు, ఏ అపేక్ష లేనివాడు. తన లీలా వినోదానికే ఈ కార్యాలు చేస్తూ ఉంటారు ఆయన. ఆ క్రీడలో ఒక దేహంతో మరొక దేహాన్ని సంయోగించి జీవ సృష్టి చేస్తారు. మరలా ఆ దేహంతోనే జీవక్షయాన్ని కూడా చేస్తారు. ఒక బీజం నుండి ఎలా మరో బీజం పుడుతుందో అదేవిధంగా ఒక దేహం నుండి మరొక దేహం పుడుతుంది. కానీ